సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో లాస్ట్ క్లాస్లో మనము ట్రైట్ థీరీస్ చెప్పుకుంటున్నాం కదా. ట్రైట్ థీరీస్ అంటే పర్సనాలిటీ థీరీస్లో ఫస్ట్ వన్ సెకండ్ వన్ కంప్లీట్ చేసుకున్నాం. థర్డ్ వన్ ట్రైట్ థీరీలో ఉన్నాం. లాస్ట్ వన్ సోషల్ కాగ్నిటివ్ పర్సనాలిటీ థీరీ అనమాట. సో ట్రైట్ థీరీస్లో మనం రోగర్స్ పర్సనాలిటీ థియరీ ఒకటి చెప్పాం. తర్వాత మాస్లో హైరార్చికల్ నీడ్ సో ఈ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ బయలాజికల్ అడ్జస్ట్ తీర్చుకుని షెల్టర్, క్లాతింగ్, సో ఫుడ్, ఇవన్నీ ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి ఏదో వస్తుంది. నెక్స్ట్ క్యాటిల్స్ ట్రైట్ థియరీ అనమాట. సో ఇక్కడ వచ్చి క్యాటిల్స్ యొక్క ట్రైట్ థియరీ వచ్చి అతను ఎలా చెప్పాడంటే, సో ఇట్ డిస్టాంగ్విష్డ్ 3 types ఆఫ్ ట్రైట్స్ని 3 రకాలుగా డివైడ్ చేశారనమాట. డైనమిక్, ఎబిలిటీ, టెంపర్మెంట్ అనమాట. ఆల్సో సర్ఫేస్ ట్రైట్స్ అంటే లెస్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ అనమాట. పర్సనాలిటీలో లెస్ ఇంపార్టెంట్ ఇచ్చేవి. సో అతను సోర్స్ ఎలా సర్ఫేస్ ట్రైట్స్, సోర్స్ ట్రైట్స్, మోర్ ఇంపార్టెంట్ బేసిక్ అండర్లయింగ్ ట్రైట్స్, మెయిన్ కొన్ని ట్రైట్స్ అనేది తీసుకున్నాడు అనమాట. ఆ ట్రైట్స్ని అతను ఎలాంటి ఐడెంటిఫై చేశాడంటే 16 బేసిక్ ట్రైట్స్ అనమాట. హీ డెవలప్డ్ ఇక్కడ ఏంటంటే 16 PF టు మెజర్ ద ట్రైట్స్. వాటిని ఎలా డిసైడ్ చేశాడంటే, రీసెంట్లీ పర్సనాలిటీ థియరీస్ని బాగా కవరేజ్ చేయడానికి కవరప్ చేయడానికి 5 బేసిక్ పర్సనాలిటీ డైమెన్షన్స్ యూటిలైజ్ చేయడం జరిగింది. దాన్ని ఎమోషనల్ స్టెబిలిటీ వర్సెస్ న్యూరోటిజం, తర్వాత ఎక్స్ట్రావర్షన్ వర్సెస్ ఇంట్రావర్షన్, ఓపెన్నెస్ వర్సెస్ క్లోజ్ మైండ్నెస్, తర్వాత క్లోజ్ మైండెడ్నెస్, తర్వాత అగ్రీఏబుల్నెస్ వర్సెస్ డిసగ్రీఏబుల్నెస్, తర్వాత వచ్చి సైంటిస్ట్నెస్ వర్సెస్ అన్డిపెండబుల్. 5 points అనమాట. సో దాన్ని 5 factor మోడల్ ఆఫ్ ట్రైట్స్ అని కూడా అంటారు. 5 factor మోడల్ ఆఫ్ ట్రైట్స్ అని చెప్తాడు. సో ఆయన ఏ పాయింట్స్ ఆపోజిషన్, ఇప్పుడు ఎమోషనల్ స్టెబిలిటీ వర్సెస్ న్యూరోటిజం ఉన్నప్పుడు, సో ఎమోషనల్ స్టెబిలిటీ, కామ్, సెక్యూర్, సెల్ఫ్ సాటిస్ఫైడ్, సెక్యూర్, ఈ పాయింట్స్ వర్సెస్ దాంతో నుంచి దేన్ని వర్సెస్ న్యూరోటిజం. ఆ న్యూరోటిజం అంటే యాంగ్జైస్, సో యాంగ్జైస్నెస్ కావచ్చు, ఇన్సెక్యూర్ కావచ్చు, సెల్ఫ్ ఫైటింగ్, సో ఇలాంటివి. తర్వాత ఎక్స్ట్రావర్షన్ వర్సెస్ ఇంట్రావర్షన్, సో ఇంట్రా. సో దాంతో చూసుకున్నప్పుడు ఎక్స్ట్రా అన్నప్పుడు సోషియలబుల్, సొసైటీలో ఉన్నప్పుడు ఎలా సోషియలబుల్, ఫన్, లవింగ్, అఫెక్షనేట్. తర్వాత ఇంట్రావర్షన్ రిటైరింగ్, సోబర్, రిజర్వ్డ్. సో ఓపెన్ వర్సెస్ క్లోజ్. మైండెడ్నెస్ అంటే ఓపెన్నెస్, ఇక్కడ వచ్చి ఇమాజినేటివ్, ఇండిపెండెంట్ అనమాట. వర్సెస్ సో మైండ్నెస్ అన్నప్పుడు ప్రాక్టికల్, కన్ఫర్మింగ్. అదేవిధంగా అగ్రీఏబుల్నెస్ వర్సెస్ డిసగ్రీఏబుల్నెస్, కైండ్, ట్రస్టింగ్, హెల్ప్ఫుల్ వర్సెస్ రూత్లెస్, సస్పెషియస్, అన్కోఆపరేటివ్. సో వీటి మధ్య కైండ్, ట్రస్టింగ్కు, హెల్ప్ఫుల్కి వర్సెస్ రూత్లెస్ అనమాట. సో కైండ్కి ఆపోజిట్గా మనము డిసగ్రీఏబుల్నెస్ అంటే ఏమొస్తుంది, సో కైండ్, రూత్లెస్, ట్రస్టింగ్, సస్పెషియస్. ట్రస్టింగ్ అంటే నమ్మకంగా ఉండదు, సస్పిషియస్ అంటే సో కొంచెం ఆలోచిస్తా, హెల్ప్ఫుల్ చేయడం, లేకపోతే అన్కోఆపరేటివ్ అనమాట. తర్వాత లాస్ట్ వన్ వచ్చి సో కాన్షియస్నెస్ వర్సెస్ అన్డిపెండబుల్. ఇక్కడ వచ్చి ఆర్గనైజ్డ్, కేర్ఫుల్, డిసిప్లైన్డ్ అంటే వర్సెస్ డిసార్గనైజ్డ్, కేర్లెస్, ఇంపల్సివ్. డిసిప్లైన్డ్ అంటే క్రమశిక్షణ, ఇంపల్సివ్. సో ఆపోజిట్ సెంటెన్స్లో అంటే ఏంటి, 5 factor మోడల్ ట్రైట్స్ అనేది దేని మీద బేస్ చేసుకుందంటే ద బిగ్ 5 ఏది చెప్పాము అదేనా ఫస్ట్ ఇక్కడ కూడా. సో ఎమోషనల్ స్టెబిలిటీ అంటే కామ్నెస్, యాంగ్జైటీ. దానికి ఆపోజిటివ్నెస్ అనమాట, సెక్యూర్, ఇన్సెక్యూర్. అంటే వాటి రెండింటి మధ్య ఇతను వచ్చి క్యాటిల్స్ థియరీ అనేది వచ్చి మెయిన్ పర్సనాలిటీ ఇక్కడ చూసారంటే మెయిన్గా ఈ డెవలప్డ్ యాజ్ ఏ 16 factors అనేది మెజర్ చేశాడు. ఎందుకంటే ట్రైట్స్ని అండర్లైన్ అంటే మోర్ ఇంపార్టెంట్ బేసిక్ అండర్లైన్ ట్రైట్స్ని అనలైజ్ చేయడం అనేది జరిగిందనమాట. అంటే అంటే దాన్ని కనుక్కోవడానికి, టు మెజర్ అనమాట. సో ఎమోషనల్ స్టెబిలిటీ అన్నప్పుడు కామ్ వర్సెస్ యాంగ్జైటీ, సెక్యూర్ వర్సెస్ ఇన్సెక్యూర్, ఎక్స్ట్రావర్షన్, సోషియలబుల్, రిటైరింగ్, తర్వాత ఫన్, లవింగ్, సోబర్. సో ఆపోజిట్ అనమాట. సో ఓపెన్నెస్లో ఇమాజినేటివ్ ఎలా, ప్రాక్టికల్గా ఎలా, ఇండిపెండెంట్గా ఉంటే ఎలా, కంఫర్మింగ్ ఎలా. సో అగ్రీఏబుల్నెస్, సాఫ్ట్ హార్టెడ్, సో సాఫ్ట్గా ఉండడం, లేకపోతే రూత్లెస్గా, ట్రస్టింగ్, సస్పెషియస్.
సో ఒక ఆర్గనైజ్డ్, డిసార్గనైజ్డ్గా ఉంటాయంట, కేర్లెస్. సో ఈ 5 ఫ్యాక్టర్స్ని తీసుకొని దీన్ని, అందుకే ఇది 5 ఫ్యాక్టర్. సో 5 ఫ్యాక్టర్ మోడల్ ఆఫ్ ట్రైట్స్ అనేసి అనాలసిస్ చేశారనమాట. సో ట్రైట్ థిరీస్ ఆఫ్ పర్సనాలిటీ సమ్మరీ. సో మనం ఇది అవసరం లేదు, ట్రైట్ థిరీస్ ఆఫ్ పర్సనాలిటీ అంటే. సో సమ్మరీ ఏంటంటే, ప్రతి ఒక్క సమ్మరీ మనం ఎలా ట్రైట్స్ని తీసుకుంటున్నామంటే, క్యారెక్టరిస్టిక్స్ ఆర్ టైపికల్ వేస్ ఆఫ్ యాక్టింగ్. సో క్యారెక్టరిస్టిక్స్ కావచ్చు, లేకపోతే యాక్టింగ్ వైజ్గా టైపికల్ వేస్ ఏంటి. తర్వాత కన్సిస్టెన్సీ వచ్చి మనం ఎలా చూస్తామంటే, అక్రాస్ సిచ్యువేషన్స్ ఓవర్ టైమ్, ఆ టైంని బేస్ చేసుకొని, సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని కన్సిస్టెన్సీ అనేది ఫైండ్ చేస్తామన్నమాట. తర్వాత డిసిస్టివ్నెస్. సో ఈచ్ పర్సనాలిటీ ఈజ్ యూనిక్. ప్రతి ఒక్క పర్సనాలిటీ అనేది యూనిక్గా ఉంటుంది. ఎందుకంటే ఒకదానికొకటి ప్రతి ఒక్కరిలోనూ వేరియేషన్ అనేది కొంచెం వేరియేషన్ అనేది ఉంటుందన్నమాట. ఏ ఇద్దరు వ్యక్తులు ఒకే రకంగా ఉండరు. సో సమ్ వేరియేషన్ ఇస్ దేర్. సో ప్రతి ఒక్క పర్సనాలిటీ అనేది యూనిక్ పర్సనాలిటీ అనమాట. ఎక్స్ప్లెయిన్ వై ఇండివిజువల్స్ బిహేవ్ ఇన్ సర్టెన్ వేస్. ఎందుకు ఇండివిజువల్స్ సర్టెన్ వేస్లో అలాగే బిహేవ్ చేస్తారు. హౌ మెనీ ట్రైట్స్ ఆర్ దేర్ అండ్ వాట్ ఆర్ దే. ట్రైట్స్ ఎన్ని రకాలు, అవి ఏంటివి. నాట్ ఈజీ టు ఆన్సర్, లిటిల్ కాన్షియస్ అనమాట. దీనికి అంత ఈజీగా ఆన్సర్ చేయలేం. సో నెక్స్ట్ ఇప్పటివరకు ట్రైట్ థిరీస్ అయిపోయింది. సో లాస్ట్ వన్ వచ్చి సోషల్ కాగ్నిటివ్ అప్రోచెస్ టు పర్సనాలిటీ. దీన్నే లెర్నింగ్ అప్రోచెస్ టు పర్సనాలిటీ అని కూడా చెప్పచ్చు అనమాట. సో సోషల్ కాగ్నిటివ్ అప్రోచ్ ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పర్సనాలిటీ. మనకి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పర్సనాలిటీ ఎక్కడ వస్తుందంటే, అబ్టైన్డ్ ఫ్రమ్ ఎక్స్పెరిమెంట్స్, అబ్జర్వేషన్స్ ఆఫ్ బిహేవియర్ అండ్ క్వశ్చనరీ రెస్పాన్సెస్ ఫ్రమ్ ద జనరల్ పాపులేషన్. సో ఒక్కొక్క దాంతో నుంచి తీసుకున్నాం. ఎక్కడ చూసారంటే, ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ఇన్ఫర్మేషన్, అబ్జర్వేషన్స్, బిహేవియర్, క్వశ్చన్స్ బేస్ చేసుకొని అడగడం, రెస్పాన్సెస్ తీసుకోవడం జనరల్ పాపులేషన్లో తీసుకునేసి అది వాళ్ళకి సోర్స్ అవుతుంది. కాజ్ ఆఫ్ ద బిహేవియర్, థాట్స్ అండ్ ఫీలింగ్స్. సో ఏంటి కారణాలు వీళ్ళల్లో అంటే, బిహేవియర్కి, థాట్స్కి, ఫీలింగ్స్, మనిషి యొక్క బిహేవియర్కి, థాట్స్, ఫీలింగ్స్ ఏంటి కారణాలని వాళ్ళు కనుక్కొని ఏంటంటే, రెసిప్రోకల్ ఇన్ఫ్లుయెన్స్ బిట్వీన్ పీపుల్. అంటే వాళ్ళ యొక్క బిహేవియర్ని, కాంగ్నిషన్స్ని బేస్ చేసుకొని పీపుల్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అన్నమాట. దాన్ని బట్టి కూడా మన బిహేవియర్, థాట్స్, ఫీలింగ్స్ అనేవి మారుతాయి. అండ్ దేర్ ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్స్. సో బయట ఉన్న ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్స్ కలెక్ట్ బై ద పర్సెప్షన్స్ ఆఫ్ కంట్రోల్. సో పర్సెప్షన్స్ అంటే ఏం లేదు, సో మనం రిసీవ్ చేసుకోవడం. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్న ఏదో ఒకటి, అక్కడి నుంచి మనం ఏదో ఒకటి పర్సెప్షన్, వీ కెన్ రిసీవింగ్ సంథింగ్. సో అవుట్లుక్ ఆన్ హ్యూమన్స్ అనేది న్యూట్రల్గా ఉంటుంది. అంటే పాజిటివ్గానే ఉండదు, నెగిటివ్గానే ఉండదు. నెయిదర్ పాజిటివ్ నార్ నెగిటివ్ అనమాట. కాంప్రహెన్సివ్ ఆఫ్ థియరీ కూడా అంతే, నాట్ వెరీ కాంప్రహెన్సివ్. సో సోషల్ కాగ్నిటివ్ లెర్నింగ్ ప్రాస్పెక్టివ్ అనేది ఏంటంటే, ఇట్ ఈస్ బిహేవియర్ లెర్నింగ్ త్రూ ది కండిషన్ అండ్ అబ్జర్వేషన్. వాట్ వీ థింక్ అబౌట్ అవర్ సిచ్యువేషన్ అఫెక్ట్స్ అవర్ బిహేవియర్. అంటే బిహేవియర్ లెర్న్డ్ త్రూ కండిషనింగ్ అండ్ అబ్జర్వేషన్. మనం ఇక్కడ బిహేవియర్ అనేది ఎలా నేర్చుకుంటామంటే, సర్టన్ కండిషన్స్ ద్వారా, అంటే కండిషనింగ్ అండ్ అబ్జర్వేషన్ ద్వారా వీ హ్యావ్ లెర్న్డ్ ది బిహేవియర్ అనమాట. వాట్ వీ థింక్ అబౌట్ అవర్ సిచ్యువేషన్ అఫెక్ట్స్ అవర్ బిహేవియర్. సో వాట్ వీ థింక్, సో మనం ఏది థింక్ చేస్తామో పర్టికులర్ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని అది మన బిహేవియర్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఏం థింక్ చేసుకుంటున్నామో దాన్ని బేస్ చేసుకొని, సపోజ్ ఏదో ఒక సిచ్యువేషన్ జరిగింది, సో ఫ్రెండ్స్ మధ్య ఏదో ఒకటి జరిగింది, ఆ సిచ్యువేషన్లో ఏం జరిగిందో దాన్ని బేస్ చేసుకొని మన బిహేవియర్ అనేది అఫెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఇంటరాక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇంటలెక్ట్. సో ఇంటరాక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ యొక్క ఇంటలెక్ట్, సో ఇట్ ఈస్ డిఫరెన్స్ అనమాట. సోషల్ కాగ్నిటివ్ లెర్నింగ్ ప్రాస్పెక్టివ్లో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో సోషల్ కాగ్నిటివ్ పర్సనాలిటీ థియరీ దగ్గరికి వచ్చేటప్పటికి బందూరా అనే ఒక ఆయన థిరిటికల్ ఒరిజిన్స్ ఇన్ బిహేవియరిజం అనమాట. థిరిటికల్ ఒరిజిన్స్ ఇన్ బిహేవియరిజం గురించి చెప్పాడు. సో ఈయన ఏం తీసుకున్నాడంటే, ఎంపసైజెస్ ది రోల్ ఆఫ్ లెర్నింగ్ పర్సనాలిటీ. సో లెర్నింగ్ పర్సనాలిటీ ఎంపసైజెస్ ఎలా చేశారంటే, క్లాసికల్ కండిషనింగ్, ఆపరెంట్ కండిషనింగ్, మోడలింగ్ అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ స్టడీయింగ్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్ ద పర్సన్. సో ఇన్సైడ్ ద పర్సన్ అంటే మనం ఏంటి, ఇక్కడ మనం ట్రైట్స్ అంటున్నాం. ట్రైట్స్ అంటే ఏం లేదు, క్యారెక్టరిస్టిక్స్, లక్షణాలు అనే శబ్దం అనమాట. సో ఫస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టడీయింగ్, సో ఇన్స్టెడ్ అంటే మనలో ఇన్సైడ్ ది పర్సన్లో ఏం జరుగుతూ ఉంది అనేది చదవకుండా, స్టడీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అవుట్ సైడ్ ద పర్సన్. సో ఇన్సైడ్ ఏం జరుగుతూ ఉంది అనేది స్టడీ చేయకుండా, అవుట్ సైడ్, సో ఎన్విరాన్మెంట్లో ఏం జరుగుతుంది, అవుట్ సైడ్ ది పర్సన్ అనమాట. అవుట్ సైడ్ ది పర్సన్ ఏం జరుగుతుంది, హౌ డస్ ద ఎన్విరాన్మెంట్ షేప్ పర్సనాలిటీ. ఎన్విరాన్మెంట్ అనేది పర్సనాలిటీని ఎలా షేప్ చేస్తుంది, ఈయన తీసుకున్న కాన్సెప్ట్స్ అనమాట. సో సోషల్ కాగ్నిటివ్ థియరీ అంటే ప్రాస్పెక్టివ్ ఎలా ఉంటుంది, సోర్సెస్ ఎలా కలెక్ట్ చేస్తుంది, బిహేవియర్ని ఎలా సిచ్యువేషన్ అఫెక్ట్ చేస్తాయి అని చెప్పామన్నమాట.
సో ఇప్పుడు ఈ సోషల్ పర్సనాలిటీ థియరీ అనేది, సో ఫస్ట్ ఆయన బంధురా ఆయన ఎలా చెప్పాడంటే, హీఈస్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టడీయింగ్ ద గోయింగ్ ఆన్ అంటే వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్ ది పర్సన్లో ఇన్సైడ్ వాళ్ళ యొక్క ట్రైట్స్ లక్షణాల్లో ఏమీ తేడా ఉందనేది స్టడీ చేయకుండా, స్టడీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అవుట్ సైడ్ ది ఎన్విరాన్మెంట్ అంటే పర్సన్కి అవుట్ సైడ్ ఏం జరుగుతూ ఉంది అనేది స్టడీ చేయాలి. ఆ ఎన్విరాన్మెంట్ అనేది పర్సన్ ఎలా షేప్ చేస్తూ ఉంది, హౌ టు ఇంపాక్ట్. బంధురా ఆల్సో ఎంఫసైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కాగ్నిషన్ ఇన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనమాట. సో పర్సనాలిటీ డెవలప్మెంట్లో కాగ్నిషన్ ఇంపార్టెన్స్. సో పీపుల్ డెవలప్ ఏ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ ఎఫికసీ అంటే ఇక్కడ సో ఏంటి ఏ పాయింట్స్ ఏది తీసుకున్నారు మేజర్గా, అవర్ బిలీఫ్స్ అబౌట్ అవర్ ఎబిలిటీ టు అచీవ్ గోల్స్. సో మన యొక్క గోల్స్ని అచీవ్ చేయడానికి మన యొక్క ఎబిలిటీ అంటే మన యొక్క స్కిల్స్, దాన్ని ఎంతవరకు మనం సాధించగలము. సో బిలీవ్స్ అబౌట్, సో మన యొక్క గోల్ని మనం రీచ్ చేయడానికి మన యొక్క క్యాపబిలిటీ ఎంత ఉంది అనేసి చెప్పేసి మన సైడ్ నుంచి మనం నమ్మకం, బిలీఫ్ అంటే నమ్మకం అనమాట, మనం నమ్మకం ఎంతవరకు పెట్టుకుంటామున్నాం. సెల్ఫ్ ఎఫికసీ అంటే అదే, సెల్ఫ్ అంటే మనం ఎంత బిలీవ్ చేస్తున్నాం, మనల్ని మనం ఎంత నమ్ముతా ఉన్నాం అనేసి. ఇండివిజువల్స్ విత్ హయ్యర్ సెల్ఫ్ ఎఫికసీ. సో ఇండివిజువల్స్ విత్ హయ్యర్ సెల్ఫ్ యాక్సెప్ట్ గ్రేటర్. సో హయ్యర్ సెల్ఫ్ ఎఫికసీ అంటే, సో ఫస్ట్ మనం ఏం చెప్పాం, ఫస్ట్ పాయింట్ ఏమో ఎబిలిటీ టు అచీవ్ గోల్స్. మన యొక్క ఎబిలిటీ ఎంత ఉంది, అవర్ ఎబిలిటీ. ఓకే, నేను ఈ పనిని ఇంతవరకు చేయగలను, నా యొక్క ఎబిలిటీ ఇది, నా యొక్క స్కిల్స్ ఇది. సో నా యొక్క నమ్మకం ఏంటంటే నేను ఇంతవరకు చేయగలను అనేది ఫస్ట్. సెకండ్ వన్ ఏం చేసుకోవాలి, ఇండివిజువల్స్ విత్ హయ్యర్ సెల్ఫ్ ఎఫికసీ అంటే మనకున్న ఎబిలిటీ కంటే కూడా హయ్యర్గా చేసుకోవాలి. అలాంటప్పుడు యాక్సెప్ట్ ద గ్రేటర్ ఛాలెంజెస్ అంటే ఉన్న గ్రేటర్ ఛాలెంజెస్ని మనం యాక్సెప్ట్ చేయగలగాలి. ట్రై హార్డర్ టు మీట్ ఛాలెంజెస్. ఆ ఛాలెంజెస్ని మీట్ చేయడం, దాన్ని సాధించడం కోసం కష్టపడాలి, హార్డ్గా కష్టపడాలి. బంధురా ఆల్సో డిస్కసెస్ నోటేషన్ ఆఫ్ రెసిప్రోకల్ డిటర్మినేషన్. సో రెసిప్రోకల్ ఒక నిమిషం. సో ఐ ఆల్రెడీ సెడ్ నోటేషన్స్ ఈజ్ నథింగ్ బట్ భావనలు, నమ్మకాలు అనేసి. సో బంధురా ఆల్సో డిస్కసెస్ ది నోటేషన్ ఆఫ్ రెసిప్రోకల్ డిటర్మినిజం అనమాట. రెసిప్రోకల్ అంటే నోటేషన్ ఆఫ్ అంటే నమ్మకం, ట్రస్ట్. సో నెక్స్ట్ ద ఇండివిజువల్ అండ్ ఎన్విరాన్మెంట్ కంటిన్యూలీ ఇన్ఫ్లుయెన్స్ అనదర్. సో ఇండివిజువల్ అనేవాడు ఇండివిజువల్ని అంటే ఒక వ్యక్తిని ఎన్విరాన్మెంట్ అనేది కంటిన్యూషన్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. వన్ అనదర్, ఈచ్ టు వన్ అనదర్ అనమాట. సోషల్ కాగ్నిటివ్ పర్సనాలిటీ థియరీ, రెసిప్రోకల్ డిటర్మినేషన్. అందుకే సోషల్ పేర్లు అనేది, సోషల్ అంటే ఏంటి, సో మనిషి అనేవాడు సొసైటీలోనే జీవిస్తూ ఉంటాడు. కాబట్టి సొసైటీ అంటేనే ఇట్ ఈస్ ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్. అంటే ఎన్విరాన్మెంట్ బయట ఎన్విరాన్మెంట్, ఇంటర్నల్ అంటే మనిషికి లోపల అనమాట. సో బయట సోషల్ కాగ్నిటివ్ అంటేనే బయట అనేసి అర్థం. సో దట్స్ వై ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ ఇక్కడ ఎక్కువగా వస్తున్నాయి. సో పర్సనల్ కాగ్నిటివ్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్, బిహేవియర్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ఇండివిజువల్ని ఎలా డిఫైన్ చేసుకుంటామంటే, నేను ఇక్కడ ఏంటి సోషల్ అన్నాం కాబట్టి సోషల్ ఈజ్ ఇంటర్లింక్ విత్ ది ఎన్విరాన్మెంట్ అనమాట. సో ఎన్విరాన్మెంటే మెయిన్ ఫోకస్. కాబట్టి అందుకే మనిషిని కంటిన్యూస్గా ఇన్ఫ్లుయెన్స్ చేసేది, వన్ అండ్ అనదర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంటంటే ఎన్విరాన్మెంట్. కాబట్టి ఇక్కడ పర్సనల్ అండ్ కాగ్నిటివ్ ఫ్యాక్టర్స్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్, బిహేవియర్. సో ఒక మనిషిని అంటే మనల్ని మనం ఎలా డిఫైన్ చేయగలము అంటే ఇంటర్నల్ వరల్డ్ ప్లస్ ఎక్స్టర్నల్ వరల్డ్. సోషల్ కాగ్నిటివ్ పర్సనాలిటీ థియరీస్ అనేది పర్సనల్ కంట్రోల్ అనమాట. ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్, తర్వాత ఎక్స్టర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్. సో ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ ఎలాంటి, ప్రిటీ మచ్ కంట్రోల్ యువర్ ఓన్ డెస్టినీ. ఇక్కడ సోషల్ కాగ్నిటివ్ పర్సనల్లో కూడా పర్సనాలిటీ థియరీలో పర్సనల్ కంట్రోల్ అంటే మనిషిని కంట్రోల్. సో ఆ కంట్రోల్ అనేది రెండు రకాలుగా, ఇంటర్నల్గా, ఎక్స్టర్నల్గా. సో ఇంటర్నల్గా ఏంటంటే మన యొక్క డెస్టినీని మనము కంట్రోల్, ప్రిటీ మచ్ కంట్రోల్ యువర్ ఓన్ డెస్టినీ. మరి ఎక్స్టర్నల్గా అన్నప్పుడు లక్. సో మనం కంట్రోల్ చేసుకోవచ్చు, మన యొక్క డెస్టినీని కూడా మనం ప్రిటీ మచ్గా కంట్రోల్ చేయొచ్చు. బట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అన్నప్పుడు లక్, ఫేట్ అండ్ పవర్ఫుల్ అదర్స్ కంట్రోల్ యువర్ డెస్టినీ. అంతే కదా, ఎన్విరాన్మెంట్ మన చేతుల్లో ఉండదు, బయట ఎన్విరాన్మెంట్ కంట్రోల్ అనేది మన చేతిలో ఉండదు. కాబట్టి ఇట్ ఈస్ బెస్ట్ అండ్ లక్. మన యొక్క విధి పవర్ఫుల్ టు అదర్స్ అది కంట్రోల్ అంటే ఇతరులు మనల్ని కంట్రోల్ చేయొచ్చు, మన యొక్క డెస్టినీని మార్చవచ్చు. దట్ ఈస్
సో నెక్స్ట్ నాన్న, సో అది ఇక్కడికి కాగ్నిటివ్ అయిపోయింది. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ స్టడీ, కోరిలేట్ ఫీలింగ్స్ ఆఫ్ కంట్రోల్ విత్ బిహేవియర్, ఎక్స్పెరిమెంట్ బై రైజింగ్ లోయరింగ్ పీపుల్స్ సెన్స్ ఆఫ్ కంట్రోల్ అండ్ నోటింగ్ ది కాన్సిక్వెన్సెస్ అండ్ ఎఫెక్ట్స్. ఇక్కడ మెథడ్స్ ఆఫ్ స్టడీ అంటే పర్సనాలిటీ అసెస్మెంట్ ఎలా జరుగుతుంది, మెథడ్స్ ఆఫ్ అసెస్మెంట్ నాన్న. సో కోరిలేట్ ఫీలింగ్స్ ఆఫ్ కంట్రోల్ విత్ బిహేవియర్ అనమాట. సో వాళ్ళ యొక్క ఫీలింగ్స్, థాట్స్ అన్నిటిని ఎలా కోరిలేట్ చేసి కంట్రోల్ చేసుకున్నారు విత్ ద బిహేవియర్. అండ్ ఎక్స్పెరిమెంట్ బై రైజింగ్ లోయరింగ్ పీపుల్ సెన్స్ ఆఫ్ కంట్రోల్ అండ్ నోటింగ్ ది కాన్సిక్వెన్సెస్ అండ్ ఎఫెక్ట్స్. సో ఎక్స్పెరిమెంట్ చేయడం ద్వారా సో రైజింగ్ క్వశ్చన్స్, పీపుల్ని లోయరింగ్ చేసి పీపుల్ని యొక్క సెన్స్ని పట్టడం అంటే ఏంటి, నోటింగ్ ద కాన్సిక్వెన్సెస్ అండ్ ఎఫెక్ట్స్ అనమాట. దాన్ని ఎలా కంట్రోలింగ్ చేస్తారనేసి ఎక్స్పెరిమెంట్ ద్వారా తీసుకోవడం. సో పర్సనాలిటీ అసెస్మెంట్ అంటే ఎవాల్యుయేషన్. సో హౌ టు అసెస్మెంట్, ఒక వ్యక్తిని చూడంగానే మనం ఎలా అసెస్మెంట్ చేయగలం, పర్సనాలిటీ ఎలా డిఫైన్ చేయగలము అంటే personality assessment involves the techniques for systematically gathering information about a person in order to understand and predict behavior. అంటే personality assessment involves the techniques for systematically gathering information. సో పర్సనాలిటీ అసెస్మెంట్ అనేది టెక్నిక్స్, ఇట్ ఇన్వాల్వ్స్ ది టెక్నిక్స్ ఇన్వాల్వ్ చేసి సిస్టమాటిక్గా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడం జరుగుతుంది. సో పర్సన్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ అండ్ ప్రొడక్ట్ ది బిహేవియర్. సో పర్సన్ని అర్థం చేసుకోవడం కోసం, తర్వాత వాళ్ళ యొక్క బిహేవియర్ని ప్రొడక్ట్ అంటే వాళ్ళ యొక్క బిహేవియర్ని కనుక్కోవడం, అంచనా వేయడం కోసం టెక్నిక్స్ని యూటిలైజ్ చేసి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో గోల్ ఆఫ్ పర్సనాలిటీ అసెస్మెంట్, అసలు పర్సనాలిటీ అసెస్మెంట్ ఎందుకు చేస్తుంది, దాని యొక్క గోల్ ఏంటి అంటే టు అబ్టైన్ రిలయబుల్ assessment, valid measures of individual differences that will permit and accurate prediction of behavior. So the main reason is assessment of valid assessment చేయాలి ఇండివిజువల్ని ఏంటంటే ప్రెడిక్షన్ ఆఫ్ బిహేవియర్ యొక్క బిహేవియర్ని ప్రొడక్ట్ చేయడం అంట. సో నెక్స్ట్ హౌ టు వి మెజర్ పర్సనాలిటీ. సో ఇప్పుడు బేసిక్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే హౌ టు వి మెజర్ పర్సనాలిటీని ఎలా మెజర్ చేయగలము అంటే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి ఒక 4 ఉన్నాయి నాన్న. సో ఫస్ట్ వన్ వచ్చి ఇంటర్వ్యూ, బిహేవియరల్ అబ్జర్వేషన్, నెక్స్ట్ థర్డ్ వన్ ఆబ్జెక్టివ్ టెస్ట్, తర్వాత ప్రొజెక్టివ్ టెస్ట్ అనమాట 4. సో డిఫరెంట్, సో ఇప్పుడే చెప్పాము కదా, డిఫరెంట్ టెక్నిక్స్ ద్వారా మనం పర్సనాలిటీని మెజర్ చేస్తాము. అంటే సిస్టమాటికలీ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకునేసి టు అండర్స్టాండ్ అండ్ ప్రొడక్ట్ ద బిహేవియర్ని మనము అంచనా వేయడం, అర్థం చేసుకోవడం జరుగుతుంది. సో దాంతో ఫస్ట్ వన్ ఇంటర్వ్యూ అనమాట. ఆస్క్ ద పర్సన్ అబౌట్ దెమ్సెల్వ్స్. అంటే మనం ఎలా ఇక్కడ ఇంటర్వ్యూ అంటే ఏంటి, పర్సన్స్ ద్వారా వాళ్ళ గురించి వాళ్ళని అడిగి సో మనము పర్సనాలిటీని అండర్స్టాండ్ చేసుకుంటాం. అప్టైన్ ఇన్ఫర్మేషన్ దట్ రివీల్స్ పర్సనాలిటీ. సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని వాళ్ళ యొక్క పర్సనాలిటీని మనము రివీల్ చేయడం అనేది జరుగుతుంది. బిహేవియరల్ అబ్జర్వేషన్. సో బిహేవియరల్ అబ్జర్వేషన్ అంటే, సో బిహేవియరల్ అబ్జర్వేషన్ అంటే మనం చూడడం ద్వారా, సో ఒక వ్యక్తిని చూడంగానే అతను బిహేవ్ చేసేదాన్ని బట్టి ఎలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఏంటి అనేది మనం అండర్స్టాండ్ చేసుకోగలం అనమాట. సో అంటే వాళ్ళని ఏంటి, వీ కెన్ వాచ్ ది క్లియర్లీ అనమాట, వాచ్ ది ఇండివిజువల్స్ బిహేవియర్ ఇన్ అన్ యాక్చువల్లీ ఆర్ సిమ్యులేటెడ్ సిచ్యువేషన్స్. పర్టికులర్ సిచ్యువేషన్స్లో కావచ్చు, జనరల్ సిచ్యువేషన్స్లోనూ అబ్జర్వేషన్ చేయడం అనమాట, వాచ్ చేయడం వాళ్ళని. దాని ద్వారా వాళ్ళ యొక్క బిహేవియరల్ అబ్జర్వేషన్ అనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇవి రెండు వచ్చి జనరల్గా ఇంటర్వ్యూ చేయడం అది. ఇంకోటి వచ్చి పర్సనాలిటీ టెస్ట్ అనమాట. ఆ పర్సనాలిటీ టెస్ట్లో ఏంటంటే ఆబ్జెక్టివ్ టెస్ట్, ప్రొజెక్టివ్ టెస్ట్. హౌ డు యూ మెజర్ పర్సనాలిటీ, బిహేవియరల్ అసెస్మెంట్ అనమాట. సో బిహేవియరల్ ఇక్కడ వచ్చి ఈ ఆబ్జెక్టివ్ పర్సనాలిటీ ప్రకారం, ప్రొజెక్టివ్ పర్సనాలిటీ ప్రకారం మనం ఇది వచ్చి ఎలా చేస్తాము అంటే, బిహేవియరల్ అసెస్మెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ లర్నింగ్ థియరీ. బిహేవియరల్ అసెస్మెంట్ వచ్చి ఎంప్లాయీస్ డైరెక్ట్ మెజర్మెంట్ ఆఫ్ బిహేవియర్ టు డిటర్మైన్ ద క్యారెక్టరిస్టిక్స్ రిలేటెడ్ టు ద పర్సనాలిటీ. సో ఇంతకుముందు బిహేవియరల్, ఇక్కడ పైన బిహేవియరల్ అబ్జర్వేషన్ అన్నాం. సో బిహేవియరల్ అబ్జర్వేషన్, ఇక్కడ బిహేవియరల్ అసెస్మెంట్లో ఏం జరుగుతుందంటే టు ఎంప్లాయీస్ డైరెక్ట్ మెజర్మెంట్ ఆఫ్ బిహేవియర్ యొక్క డైరెక్ట్ మెజర్మెంట్ జరగడం జరుగుతుంది. అంతేకాకుండా పర్సనాలిటీ యొక్క క్యారెక్టరిస్టిక్స్, వాళ్ళకి రిలేటెడ్ అయిన పర్సనాలిటీ క్యారెక్టరిస్టిక్స్ని కనుక్కోవడం అనేది జరుగుతుంది అనమాట. దెన్ కమింగ్ టు ద ఆబ్జెక్టివ్ పర్సనాలిటీ అంటే ఏం లేదు నాన్న. సో ఫస్ట్ వన్ ఇంటర్వ్యూ, బిహేవియరల్ అబ్జర్వేషన్. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ పర్సనాలిటీ టెస్ట్లో ఏంటంటే సెల్ఫ్ రిపోర్ట్ క్వశ్చనరీ అనమాట. పర్సనాలిటీ టెస్ట్ అంటే ఆబ్జెక్టివ్ పర్సనాలిటీ టెస్ట్ అనేది ప్రజెంట్ ద టెస్ట్ టేకర్ విత్ నెంబర్ ఆఫ్ స్పెసిఫిక్ ఐటమ్స్ టు విచ్ షీ ఈజ్ ఆస్క్డ్ టు రెస్పాండ్ ఎయిదర్ ఆన్ పేపర్ ఆన్ ఏ కంప్యూటర్ స్క్రీన్.
ఆబ్జెక్టివ్ పర్సనాలిటీ అంటే ఇప్పుడు అర్థమవుతుందా? ఇట్ ఈజ్ ఏ సెల్ఫ్ రిపోర్ట్ క్వశ్చనరీ. డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి అడుగుతామన్నమాట. ఆ క్వశ్చన్కి వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. అది ఒక పేపర్ మీద కావచ్చు, లేకపోతే ఒక కంప్యూటర్ స్క్రీన్ మీద కావచ్చు. దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆబ్జెక్టివ్ పర్సనాలిటీ అనమాట. అంటే ఇక్కడ సెల్ఫ్ రిపోర్ట్ క్వశ్చనరీస్ని బేస్ చేసుకొని పర్సనాలిటీని అసెస్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. సెల్ఫ్ రిపోర్ట్ మెజర్స్ ఆస్క్ పీపుల్ అబౌట్ ఏ శాంపుల్ రేంజ్ ఆఫ్ దేర్ బిహేవియర్స్. సో సెల్ఫ్ రిపోర్ట్ మెజర్స్ అని ఇక్కడ పీపుల్ యొక్క శాంపుల్ రేంజ్ని, వాళ్ళ యొక్క బిహేవియర్ని మెజర్ చేయడం అనేది జరుగుతుంది. దీస్ రిపోర్ట్స్ ఆర్ యూజ్డ్ టు ఇన్ఫర్ ది ప్రెజెన్స్ ఆఫ్ పర్టికులర్ పర్సనాలిటీకి. ఇన్ఫర్ అంటే ఏంటన్నా కన్క్లూజన్, ఇన్ఫరెన్స్ అంటాం, కన్క్లూడ్ చేయడం అనమాట. ఆ రిపోర్ట్స్ని తీసుకునేసి పర్సన్ యొక్క పర్సనాలిటీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని మనం కన్క్లూడ్ చేసి ప్రజెంట్ చేయడం అనమాట. So this is objective personality. Then coming to a projective personality test. A projective personality, last one nana. So assessment of personality. So a projective personality test is one in which the subject is given an ambiguous stimulus and asked to respond spontaneously. సో ప్రొజెక్టివ్ పర్సనాలిటీ అన్నప్పుడు సబ్జెక్ట్ అండ్ విచ్ సబ్జెక్ట్ ఈజ్ గివెన్ అంటే సర్టెన్ సబ్జెక్ట్ అనేది వాళ్ళకి ఇచ్చి అప్పటికప్పుడు వాళ్ళ యొక్క ఎలా రిసీవ్ చేసుకుంటారు, దాన్ని ఎలా స్టిమ్యులేట్ చేస్తారు. సో దానికి తగినట్టుగా మనము క్వశ్చన్స్ అనేది ఆస్క్ చేయడం జరుగుతుంది. రెస్పాండ్ అనేది స్పాంటేనియస్గా రెస్పాండ్ చేయాలన్నమాట వెంటనే. సో ఏంటంటే పిక్చర్స్ కావచ్చు, ఇంక్ బ్లాట్స్ అనేది మనము నో క్లియర్ ఆన్సర్ అనమాట. సో ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది అనమాట. సో ద ambiguous stimulus allows test takers to project their own needs, dreams, feelings into their response. సో వాళ్ళ యొక్క ఓన్ నీడ్స్ కావచ్చు, వాళ్ళ యొక్క డ్రీమ్స్, ఫీలింగ్స్ని రెస్పాన్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో ద observes response to the stimulus are then used to infer information about the observer's personality. So all projective tests are based on the projective hypothesis, which states that the individual response to the ambiguous stimulus represents a projection of his or her own inner, often unconscious feelings and needs. సో ఇక్కడ వచ్చి ఈ ప్రొజెక్టివ్ హైపోథెసిస్లో ఏంటి, ఇండివిజువల్స్ యొక్క రెస్పాన్సెస్ అనేవి అంబిగస్ స్టిమ్యులస్ రిప్రజెంట్స్ చేస్తుంది అనమాట. అంటే హీస్ హర్ ఓన్ ఇన్నర్ కావచ్చు, ఆఫెన్ అన్కాన్షియస్ కావచ్చు, వాళ్ళ యొక్క ఫీలింగ్స్, నీడ్స్ అనేది బయటపడడం జరుగుతుంది. ఇండైరెక్ట్ మెథడ్ ఆఫ్ పర్సనాలిటీ అసెస్మెంట్. సో ఇండైరెక్ట్ అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ అసెస్మెంట్ అంటే ఏంటంటే, సో ఇది ఏ ప్రొజెక్టివ్ టెస్ట్ అనమాట. సో బేస్డ్ ఆన్ సైకో అనలిటికల్ అసంప్షన్స్, personality is mostly unconscious. People are unaware of contents of unconscious. సో అన్కాన్షియస్ అంటే కాన్షియస్ స్పృహలో లేకుండా ఉన్నప్పుడు మన యొక్క కంటెంట్స్ అనేది మనము అవేర్నెస్గా ఉండము. పర్సనాలిటీ అనేది మోస్ట్లీ అన్కాన్షియస్గానే ఉంటుంది బేస్డ్ ఆన్ సైకో అనలిటికల్ అజంప్షన్స్. దిస్ ఈజ్ సింప్లీ అబౌట్ పర్సనాలిటీ కాన్సెప్ట్, డెవలప్మెంట్, తర్వాత ట్రైట్ థీరీస్ ఆఫ్ పర్సనాలిటీ అండ్ పర్సనాలిటీ అసెస్మెంట్ అనమాట. So tomorrow next class we will discuss another topic. Okay, thank you all of you.